పిల్లలు సెలవులకి ఇంటికి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు వచ్చారని మొహం మార్చుకొని ఉంటా. నేను ఇప్పుడు మాట్లాడే మాటలకి, ఈ చేసే పనికి అస్సలు సంబంధం లేదు. కానీ వడియాలు పెట్టిన తర్వాత, ఎండిన తర్వాత ఇలా తీస్తాము అని చెప్పడానికి వీడియో కానీ ఒక కామెంట్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ ఒక ఆవిడ పెట్టారు, మీకు పిల్లలంటే ఇష్టం లేదు, వాళ్ళు ఎప్పుడొచ్చినా మొహం మార్చుకొని ఉంటారు, వాళ్ళతో సరదాగా ఉండరు, నవ్వుతూ ఉండరు అని కామెంట్ పెట్టారు. ఆమెకి ఆ మాట అనటానికి నోరు ఎలా వచ్చిందో కానీ కాదు నోరు కాదు, కామెంట్ కదా పెట్టింది, చెయ్యి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను పిల్లలతో మొహం మార్చుకొని ఉంటానా? ఎక్కడన్నా ఎప్పుడన్నా వీడియోలో చూసారా చెప్పండి? నేను పిల్లలు ఎప్పుడెప్పుడు సెలవులకు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తా. వాళ్ళు వచ్చిన తర్వాత వీలైనంత వరకు వాళ్ళకి టైం కేటాయిస్తా. నా పిల్లలు ఇద్దరు కూడా డాన్స్ బాగా చేస్తారండి. వాళ్ళు డాన్స్ చేసుకుంటూ నన్ను రమ్మంటారు డాన్స్ చేయమని, వాళ్ళ డాడీని కూడా రమ్మంటారు. మాకు డాన్స్ వచ్చినా రాపోయినా వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ మధ్యలో పిచ్చి గంతులు వేస్తుంటాం. అలాగే వాళ్ళు ఆడే ఆటలు మాకు రాపోయినా ఆటల్లో దూరి ఆటలు ఆడుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం. అలాగే వాళ్ళు ఉన్న 4 రోజుల్లో వీలైనంత వరకు వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేసి పెడతా. మళ్ళీ హాస్టల్కి వెళ్ళబోయేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత 4 రోజులన్నా కడుపు నిండా తింటారు కదా అని ఓపిక లేకపోయినా, టైం కుదరకపోయినా ఓపిక తెచ్చుకొని, టైం కుదిరించుకొని వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేసి బాక్సుల్లో పెట్టి పంపిస్తా. వాళ్ళు వెళ్ళేటప్పుడు బాధపడతా, మళ్ళీ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తా. ప్రతి అమ్మ కూడా ఇలానే ఉంటుంది. కొన్ని విషయాలకు పిల్లల మీద కోపం రావచ్చేమో కానీ పిల్లలంటే ఇష్టం లేని తల్లి ఎక్కడా ఉండదు. ఇక అలా ఉన్నది అంటే ఆమె అమ్మ అన్న పదానికి అర్హురాలే కాదని నా ఉద్దేశం. ప్రతి అమ్మ కూడా పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందేమో కానీ తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం కూడా పిల్లల మీద ప్రేమ అన్నది తగ్గదు. ఇది నిజం.